తట్టుకోలేక నేను వస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం. అవును, శ్రమలు పడితేనే ఫలితం చూడగలుగుతాం. మరి అయ్యగారు పడిన శ్రమంలో 2-3 విషయాలే చెప్పుండొచ్చు, కానీ అమ్మగారు చాలా విషయాలు నాకు బోధించేది వచ్చినప్పుడు. దేవుని నామానికి స్తోత్రం. బిడ్డలందరినీ కూడా మరి వాయువు నుంచి దైవభక్తిలో పెంచి మరి ఆయన నామానికి నిలబెట్టుకున్నారు. దేవుని నామానికి స్తోత్రం. డేవిడ్ గారు చెప్పిన వాక్యాన్ని బట్టి కూడా నేను శ్రమంలో నేను నిల్చుంటేనే ఆ బిడ్డ కూడా ఎన్నో శ్రమలు, తండ్రి లేదు పరమ తండ్రి ఉండి నడిపించారు. ఆ కుటుంబాన్ని కూడా ఇంకొక ఆశీర్వదించారు. బాబు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చారు. దేవుని నామానికి స్తోత్రం. అయితే అయ్యగారు వచ్చిన కొత్తలో నేను విజయవాడ నుంచి వచ్చినా కూడా అన్ని ఇళ్ళు దర్శించేదాన్ని వీలైనంత వరకు. దేవుని నామానికి స్తోత్రం. మరి చెప్పొచ్చో చెప్పకూడదో ఇక నాకు సమయం ఉండదని నేను ఇప్పుడు చెప్తున్నాను. మళ్ళీ మళ్ళీ రాలేనేమోనని కూడా చెప్తున్నాను. మరి సంఘ పెద్దల ఇంటికి వెళ్ళినప్పుడు ఎంతో దూషించి మాట్లాడేవారు. ఇక్కడ దేవుని నామానికి స్తోత్రం. నేను నమ్మిన నాటి నుంచి కూడా దయసేవకుని ఏమన్నా అంటే నేను ఒప్పుకోను, అనకూడదు అనేది నా సిద్ధాంతం. మా సిద్ధాంతం ఏముందో నాకు దేవుడు బోధించిన మాట. అందుకని మరి మా అయ్యగారు కూడా విజయవాడలో బోధించేటప్పుడు వాక్యం చెప్తుంది. మనం వాక్యం వినటానికి దేనికి వెళ్తున్నాం? చర్చికి. దేవుడు మనతో ఏం మాట్లాడతాడనే ఉద్దేశంతోనే కదా వెళ్ళేది. మరి అయ్యగారిలో దేవుడి నుండి మాట్లాడుతున్నారు, కానీ అయ్యగారు మాట్లాడుతున్నారు కాదు. ఆ మాట మన హృదయంలో తీసుకుని మనలో అపవిత్రత ఉంటే వదిలేయాలి, దేవుని చిత్తానికి లోబడాలి. అదే మా అనుభవం, మాట్లాడే అనుభవం. దేవుడు దినదినము మారు మనసు పొందే అనుభవం మా చర్చిలో. దేవుని నామానికి స్తోత్రం. నేను హెచ్చించుకోవడం కాదు, కానీ వచ్చినప్పుడల్లా వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఎంతో దూషించుకున్నాను. వారి బతిమాలి చెప్పేదాన్ని, అమ్మ మీకు ఇష్టమైతే వినండి, మీకు ఇష్టమైతే సరి చేసుకోండి. అయ్యగారిలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మన హృదయాన్ని సరి చేసుకోవాలి. సరి చేసుకోవడానికి ఇష్టం లేకపోతే ఇది వదిలేయండి. కానీ దయసేవకుడు మాత్రం ఒక్క మాట అనొద్దమ్మా అని బతిమాలి చెప్పేదాన్ని. అయినా వాళ్ళు ఇచ్చేవారు కాదు. కానీ వాళ్ళు ఏమీ పొందలేకపోయారు, నష్టపోయారు. నా కళ్ళ ముందు చూస్తే ఈ గ్రామంలో. అనగా మరి దైవ సేవకుల్లో ఒక మాట చెప్పారంటే మనం చర్చికి వెళ్ళేది ఎందుకు? షికారు కాదు. దైవ సేవకుడు ద్వారాగా మనకి ఏం మాట్లాడతాడా అని మన హృదయాలను సరి చేసుకొని ఆ మాట విని ఆ దేవుని చిత్త ప్రకారంగా మనం నడుస్తున్నప్పుడు ఎన్నో దేవుళ్ళు పొందుతాం. నిజమే, మనం అనాథులు వచ్చామనుకోవాలి. నా మట్టుకు నేను కూడా ఒక అనాథకి వచ్చే దేవుడు తల్లి. అన్నదమ్ములు నాకు అక్క చెల్లెలు ఉండాలి, కానీ నా భర్త బ్యాగ్ తోటి నేను ఒక అనాథిగా వెళ్ళి ఊళ్ళో బలిపీఠం దగ్గర ఉండి ప్రార్థన చేసినప్పుడు మరి నాకు దేవుడు ఏంటి తెలియదు, కానీ ఎంతోమంది నా కోసం మొరపెట్టారు. దేవుని నామానికి స్తోత్రం. కానీ చిన్నప్పుడు మాత్రం మరి స్వాములారు మాతో గుడి మా దగ్గరలో ఉంది, మా ఊర్లో. అక్కడికి వెళ్ళి సిలువులు అవి తెచ్చి పుస్తకాలు తెచ్చి ఇంట్లో పెట్టేదాన్ని. మా అన్నయ్య గారు విజయవాడ చదువుకున్నాడు లైలా కాలేజీలో. ఆయన ఇంటికి వచ్చినప్పుడు అమ్మ మన దేవుడి నుండి పాటలు అవి ఉండకూడదు, పారేయమన్నాడు. కానీ పారేసి అప్పుడు చిన్నతనం కాబట్టి. కానీ నన్ను మాత్రం పారేలా దేవుడు. వివాహం అయ్యే వరకు బాగానే జరిగింది. తర్వాత మరి అది శ్రమలు పడ్డాను భర్త గారు అనారోగ్యం వల్ల. అయినా నన్ను వదిలిపెట్టలా దేవుడు, నన్ను రక్షించుకున్నాడు. మరి రక్షించి కొంచెం ఆయన్ని బ్రతికించి ఆయన తీసుకున్నా కూడా నేను ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతాను అనుకోలా, బ్రతకాలని అడగలేదు. 2 సంవత్సరాలు బతికిస్తారు, బిడ్డలు పెళ్ళిళ్ళు అవుతాయి అనుకున్నా. కానీ ఇప్పటికి 30 ఏళ్ళు ఏమైంది ఆయన వెళ్ళిపోయి. దేవుని నామానికి స్తోత్రం. నన్ను బ్రతికించారు, ఇట్లా వాడుకుంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా ఎన్నో శోధనలు నేను విన్నాను. అయ్యగారి గురించి నా దగ్గరే అన్న మాటలు విన్నాను. నేను ప్రార్థన చేసుకునేదాన్ని. మరి వారు ఎంతో ఓర్పు. మరి ఆ ఓర్పు దేవుడు ఇచ్చిన ఓర్పే. అమ్మగారికి ఎంతో ఓర్పు. ఇక్కడికి వస్తున్నానంటే నా పుట్టింటికి వచ్చినట్టే వస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం. నేను కూరగాయల అమ్మాయి వచ్చింది పొద్దున. ఆ వాటిలోకి వస్తే నేను అయ్యో తీసుకుంటే చూస్తుంటే అమ్మ సరిత వాళ్ళ అమ్మగారు వాళ్ళ కాదన్న, అమ్మగారి చెల్లెలు అమ్మ అని అంటున్నారు. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ చాలామంది అక్క చెల్లెలు అని చెప్పి అడుగుతారు.
దేవున్నామని స్తోత్రం. ఈ బంధుత్వం నా దేవుడు యేసయ్య ఇచ్చాడు. డేవిడ్ కూడా మరి చిన్నతనం నుంచి కూడా తండ్రి లేకపోయినా మరి ఆ తల్లి ఎంత ప్రార్థన చేసిందో మరి దేవి కుటుంబాన్ని బట్టి కూడా నీ స్తుతులు చెల్లిస్తున్నాను. బిడ్డలు చదువుల్లో మరి ఆ బాబు ఎంతో ఆత్మీయంగా ఇప్పుడు వాక్యం చెప్పినందుకు నా హృదయం ఎంతో తెప్పరిల్లింది. ఎందుకంటే మా పాస్టర్ గారు చనిపోయినాక పెద్ద పాస్టర్ గారు వేసుకోవడం గారు అమెరికా నుంచే పంపుతారు కానీ మరి వింటున్నాము. అయితే ఇలాంటి వాక్యం వింటున్నప్పుడు మనకి హృదయానికి ఎంతో తెప్పరిల్లి ఎంతో ఆనందం. ఆయన చిత్తం తెలుసుకొని మనకి శ్రమ వచ్చిందని మనం ఔదరి పడుకోకుండా శ్రమ ఉంటేనే మనకు మంచిది. మరి నిజమే, ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. అన్నీ తీరిపోయినా నాకు కూడా ఒక సమస్య ఉంటుంది. ఎందుకంటే నా కుమారుడు ఇంకా భారతదేశం పొందాలి, అది ఒక సమస్య. అలా దేవుడితో గొప్పను బట్టి మరి దేవుని రక్షించి మరి మేము అమ్మవారి కుటుంబంలో అయినప్పటికీ మా అన్నదమ్ముల మధ్యన నన్ను ఒక్కదాన్ని రక్షించుకుని ఇంతవరకు కాచి కాపాడారు. ఈ సమయాన్ని ఇక్కడికి రావడానికి నాకు దేవుడు ఎంతో కృప చూపారు. అయ్యగారిని చూడటానికి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మీరందరూ అయ్యగారు ఆరోగ్యం కొరకు ప్రతి ఎముక నరం మూలుగులు రక్త ప్రోక్షణ ఇవన్నీ కూడా పేరు పేరున ఎత్తి మీరందరూ అయ్యగారు ఆరోగ్యం కొరకు ప్రార్థించాలి. అయ్యగారికి ఉన్న సమస్య కూడా మీకు తెలుసు. మరి ఆ సమస్య కూడా అయ్యగారికి లేకుండా మా బిడ్డ పట్ల గొప్ప కార్యం చెయ్యాలని మరి అందరు బిడ్డలు బాగున్నారు చక్కగా అనుకుంటే చిన్న బిడ్డ గురించి అమ్మగారు కూడా ఎంతో బాధపడి వెళ్ళిపోయింది. ఇప్పుడు అయ్యగారు కూడా ఆ చిన్న బిడ్డ విషయం బాధపడకుండా ఒక మార్గం తెలిసి ఆయన చిత్తం ఏదై ఉందో అది మార్గం తెలిసి ఆ బిడ్డను నిలబెడితే ఆ తండ్రికి ఎంతో ఆనందం. మీరందరూ ఎక్కువగా ప్రయాణం చెయ్యాలి. మన సాక్ష్యాలు మన ఇంట్లో చెప్పుకుంటాం కానీ నా ఉద్దేశం మాకైతే ఎవరింట్లో నా ప్రార్థన పెట్టుకుంటే ఏం చేస్తామంటే ఆ కుటుంబం కొరకే ప్రార్థిస్తాం. ఎవరు అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళ కొరకే ప్రార్థిస్తాం. ఇక్కడ పద్ధతి అది అనుకోండి, నేను కాదను. కానీ మీ ఇళ్ళ దగ్గర ప్రార్థన చేసుకున్నప్పుడు అయ్యగారి కుటుంబం కొరకు అయ్యగారు ఆరోగ్యం కొరకు మరి ప్రార్థన చేయండి. చిన్నబాబు అయితే చిన్ననాటి నుంచి నాకు తెలుసు. చిన్నబాబు కుటుంబాన్ని మా ప్రభు ఎంతో హెచ్చించాడు దేవుడు. ఆయన అందుకు భయభక్తులు కలిగి ఉండబెట్టగా భయభక్తులు కలిగి మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు దీనులు అవుతామో అప్పుడు ఆశీర్వదిస్తాం. మరి పెద్దబాబు కుటుంబం కొరకు కూడా ప్రార్థించాలి. పెద్దబాబు కూడా ఇంటికి పెద్ద బిడ్డ కాబట్టి సేవలోకి రావాలని నేను ఎప్పుడూ ప్రార్థిస్తున్నాను. మరి ఎప్పుడు సమయం ఉందో ఎప్పుడు తీసుకొస్తాడో దేవుడు ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేయండి. పెద్ద కుటుంబం కొరకు, పుష్ప కుటుంబం కొరకు, దేవి కుటుంబం కొరకు, మరి ముఖ్యంగా గ్లోరీకి వరకు ప్రార్థన చేయాలని కోరుతూ అయ్యగారు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయాలని కోరుతూ ముగిస్తుంది. స్తోత్రం తల్లి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం.